నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగరంలోని జీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కె స్వప్న, ఎంఎస్ ఆప్థల్ ఉస్మానియా, FICO లండన్, ఫెలోషిప్ ఇన్ ఫ్యాకో సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ ఆప్థమాలజిస్ట్ గారు. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో శుక్లం అంటే ఏమిటి, శుక్లాలు ఎవరికి వస్తుంది, శుక్లాలు ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, శుక్లం ఆపరేషన్ ఎప్పుడు చేయవచ్చు, ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లో. శివాబి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె స్వప్న, కన్సల్టెంట్ ఆప్థాల్మాలజీ, జీకే స్పెషాలిటీ హాస్పిటల్. నమస్తే డాక్టర్ గారు. శుక్లం అంటే ఏమిటి డాక్టర్ గారు? ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కెట్రాక్స్ తెలుగులో శుక్లాలని కానీ మోతి బిందువులని కానీ పొరలని కానీ పిలుస్తూ ఉంటారు. ఈ శుక్లాలు అనేది మన కంటి నల్లగుడ్డు వెనక భాగంలో, ఈ విధంగా మన కంటి నల్లగుడ్డు వెనక భాగంలో లెన్స్ అనేది ఉంటుంది. ఈ లెన్స్ మామూలుగా ఈ విధంగా గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం మన ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది, దీనిలో ప్రోటీన్స్ అన్నీ కొంచెం మాడిఫై అయ్యి ఈ ట్రాన్స్పరెంట్గా గ్లాస్ మాదిరిగా ఉండే లెన్స్ కాస్త తెల్లగా అయిపోతుంది. ఆ తెల్లగా అయిపోవటం వల్ల బయట ఉన్న వెలుతురు లోపలికి పోవటం అనేది జరగదు. సో ఏదైనా సరే మన చూపు బయట నల్లగుడ్డులో నుంచి, లెన్స్లో నుంచి, ఈ విట్రియస్లో నుంచి రెటినా పైన పడితేనే మనకి చూపు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లెన్స్ అనేది తెల్లగా అయిపోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లైట్ రేస్ అనేది పోకుండా అడ్డం పడుతుంది. అడ్డం పడటం వల్ల మనకి రెటినా పైకి లైట్ రేస్ పోవు, కాబట్టి మనకి చూపు అనేది బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కెట్రాక్స్ అంటే. శుక్లాలు ఎవరికి వస్తాయి డాక్టర్ గారు? ఈ శుక్లాలు కామన్గా వచ్చేది సెనైల్ కెట్రాక్స్ అంటాం. కామన్గా అంటే వయసు మీరే కొండి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చేది సెనైల్ కెట్రాక్స్ అంటాం. కామన్గా వచ్చే శుక్లాలు ఇవే అనమాట. ఇవి ఒక కంట్లో రావచ్చు, 2 కంట్లో రావచ్చు పేషెంట్కి. తర్వాత మోస్ట్ కామన్గా వచ్చేది మెటబాలిక్ కెట్రాక్స్. మెటబాలిక్ కెట్రాక్స్ అనేది షుగర్ ఎక్కువ ఉండటం వల్ల, లేకుంటే థైరాయిడ్ పేషెంట్స్ అంటే హైపోథైరాయిడ్ ఉండటం వల్ల, లేకుంటే రక్తహీనత అనీమియా పేషెంట్స్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇది కాకుండా ఇంకా పేషెంట్కి ఏమైనా కంటికి దెబ్బలు తగలటం వల్ల, లేకుంటే స్టిరాయిడ్ అబ్యూస్ అంటే కొన్ని క్రానిక్ డిసీజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ, లేకుంటే ఆస్తమా ఉన్న పేషెంట్లో కానీ మనం ఎక్కువగా స్టిరాయిడ్స్ వాడాల్సిన అవసరం పడుతుంది. అలాంటి వాళ్ళకి శుక్లాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా కొన్ని సహజంగా కంటి లోపల ఉన్న డిసీజెస్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యూవైటిస్ వలన, లేకుంటే ఏమైనా రెటినల్ డిసీజెస్ వల్ల కూడా మనకు శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వెనకాల రెటినల్ డిసీజెస్కి మనం విట్రెక్టమీ అలాంటి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా శుక్లాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు అయితే తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం వలన, లేకుంటే తల్లి న్యూట్రిషన్లో డెఫిషియన్సీ ఉండటం వలన కూడా, లేకుంటే జెనెటిక్ డిసార్డర్స్ వలన కూడా చిన్నపిల్లలకి కెట్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శుక్లాలు వచ్చిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు? మెయిన్ లక్షణం అనేది చూపు అనేది బాగా తగ్గుతుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెట్రాక్ట్లో చూపు అనేది బ్లర్ అయిపోవటం అంటే మొబ్బు కమ్మినట్టుగా కనిపించటం లాంటివి జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక కంటిలో మాత్రమే అలా ఉండొచ్చు, 2 కళ్ళల్లో కూడా సమానంగా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకో సిమ్టమ్ ఏంటంటే పేషెంట్కి ఒకటి కనిపించాల్సిన 2-3గా కనిపించడం జరుగుతుంది. లేకుంటే ఎదురుగా లైట్ ఫోకస్ వచ్చినప్పుడు బాగా గ్లేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇవి కామన్గా ఉండే లక్షణాలు శుక్లాలకి. శుక్లం ఆపరేషన్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు?
ఈ శుక్లం ఆపరేషన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము ఏ కంట్లో ఎక్కువ ఉందో శుక్లం చూసుకున్న తర్వాత పేషెంట్కి కంట్లో నీళ్ళు అనేది సరిగా పోతున్నాయి లేదా సిరింజింగ్ అనేది టెస్ట్ చేసుకుంటాం. సో పేషెంట్కి ఖచ్చితంగా కంటికి పుసి అనేది ఉండకూడదు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, షుగర్ బీపీ అనేది ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి. ఒకవేళ పేషెంట్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ బ్లాక్స్ కానీ ఏమైనా ఉంటే, ఏమైనా రక్తం పలచబడే మాత్రలు ఏమైనా వాడుతూ ఉంటే అవి ఖచ్చితంగా 5 days బిఫోర్ స్టాప్ చేయాల్సి వస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుంటే ఏమైనా స్ట్రోక్ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ ఒపీనియన్ మాకు ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఏమైనా న్యూరాలజికల్ ప్రాబ్లం ఉంటే పేషెంట్ న్యూరాలజికల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి వస్తుంది. సో ఇవన్నీ స్క్రీన్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఇవన్నీ స్క్రీన్ చేసుకుంటే పేషెంట్కి ఒక 2 days బిఫోర్ యాంటీబయాటిక్ డ్రాప్స్ అనేది ఇస్తాము. సో ఆ డ్రాప్స్ వేసుకున్న తర్వాత హాస్పిటల్కి వచ్చిన రోజు ఇది డే కేర్ ప్రొసీజర్, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్నింగ్ వచ్చేస్తే ఇక్కడ మేము ఏ స్కాన్ అనేసి కంటి లెన్స్ పవర్ క్యాలిక్యులేషన్ కోసం ఏ స్కాన్ అనే ఒక చిన్న పరీక్ష చేసుకుంటాం. తర్వాత చిన్న రక్త పరీక్షలు చేసుకున్న తర్వాత పేషెంట్ని 1 hour వెయిట్ చేపిస్తాం. 1 hour మిగతా ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత సర్జరీ చేసిన ½ an hourకి ఇంటికి పంపించేస్తున్నాం. ఇది డే కేర్ ప్రొసీజర్, ఏమి హాస్పిటల్ స్టే చేయాల్సిన అవసరమే లేదు. సో ఇంటికి వెళ్ళిపోయి రొటీన్గా వాళ్ళు ఎలా ఉంటారో అలాంటివే చేసుకోవచ్చు. ఒకవేళ టాపికల్ అనస్థీషియాలో సర్జరీ చేసి ఉంటే సో పేషెంట్ 1 hour తర్వాతనే తన ఐ ప్యాచ్ ఏదైతే ప్యాడ్ అండ్ బ్యాండేజ్ వేసి పంపిస్తామో అది 1 hour తర్వాత తీసేసుకొని టాపికల్ డ్రాప్స్ అన్ని వేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది పేషెంట్ కోఆపరేట్ చేయరు కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్ ద్వారా మత్తిచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. అలాంటి పేషెంట్స్ మాత్రం ఒక 6 hours తర్వాత ప్యాడ్ అండ్ బ్యాండేజ్ తీసేసి తర్వాత ఐ డ్రాప్స్ వేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, శుక్లం ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు? ఈ శుక్లాల్లో ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ తను తీసుకునే జాగ్రత్తలతో పాటు కొంచెం గమనించుకోవాలి. కళ్ళల్లో మరీ ఎరుపు ఎక్కువైనా లేకుంటే కన్ను నొప్పి ఎక్కువగా ఉన్నా, కనిపించిన చూపు మళ్ళీ మసక బారుతున్నట్టు అనిపిస్తున్నా, లేకుంటే కంట్లో నుంచి నీళ్ళు ఎక్కువ కారిపోతూ రెప్పలని వాసినట్టున్నా, ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి వెంటనే చెకప్ చేయించుకోవాలి. మామూలుగా మేము ఫస్ట్ పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత సెకండ్ డే చెకప్ చేసిన తర్వాత మళ్ళీ 1 weekకి రమ్మని చెప్తాము. ఒకవేళ ఈ మధ్య టైంలో ఒకవేళ పేషెంట్కి ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కామన్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, బాగా వెల్ డన్ సర్జరీ అయిన తర్వాత. కానీ ఒకవేళ ఈ మార్పులు ఏమైనా ఉంటే వెంటనే వచ్చి చూపించుకోవాలి, ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. కెట్రాక్ట్ సర్జరీ చేసేటప్పుడు మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ తీసుకునే జాగ్రత్తలు మనం 3గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పేషెంట్ హైజీన్, పేషెంట్ శుభ్రత అనేది చాలా మెయింటైన్ చేయాలి. ఎవరైతే మందులు వేస్తున్నారో పేషెంట్కి ఖచ్చితంగా చేతులు కడుక్కొని వేయాలి. ఒకవేళ చేతులు కడుక్కునేంత టైం లేకపోతే కనీసం శానిటైజర్తో అయినా చేతులన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత డ్రాప్స్ తీసుకోవాలి. ఆ డ్రాప్స్ మెడికేషన్ ఏదైతే మేము ఇస్తామో ఖచ్చితంగా క్యాప్స్ అనేది కరెక్ట్గా బాగా పెట్టాలి. అంటే వైల్స్ ఉంటాయి కదా, వైల్స్ క్యాప్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. మేము ఆల్రెడీ ప్రతి ఒక్క మందుకి ప్రిస్క్రైబ్ చేసుకుంటాం, ఎలా వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలని కరెక్ట్గా ఆ టైంకి వేసుకోవాలి. బ్లాక్ స్పెక్టికల్స్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే దుమ్ము పడకుండా ఉంటుంది, ప్లస్ ఎక్కువ సన్లైట్ ఫోకస్ కంట్లో పడకుండా ఉండేందుకు బ్లాక్ గాగుల్స్ ఖచ్చితంగా పెట్టుకునే ఉండాలి సర్జరీ తర్వాత. ఇంకా రాత్రిపూట పనుకునేటప్పుడు పేషెంట్ ఎటువైపు ఆపరేషన్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుడివైపు ఆపరేషన్ చేశామంటే పేషెంట్ కుడివైపు పనుకోకూడదు, ఎడం వైపు పనుకోవాలి. ప్లస్ ఏ కంటికి అయితే ఆపరేషన్ చేసామో రాత్రిపూట మన చెయ్యి అలా తగలకుండా సేఫ్టీ కోసం ఒక షీల్డ్ ఇస్తాం. ఆ షీల్డ్ అనేది అక్కడ ప్లేస్ చేసుకొని అక్కడ స్టిక్కర్ అతికిచ్చేసుకున్నారంటే రాత్రిపూట యాక్సిడెంటల్గా చేతులు తగలటం కానీ అలా ఏం జరగదు. ఇంకా ఏ పేషెంట్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో చిన్నపిల్లలకి కొంచెం దూరంగా, లేకుంటే పెంపుడు జంతువులకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే అవి అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏం చేస్తో తెలియదు కాబట్టి కొంచెం చిన్నపిల్లలకి పెంపుడు జంతువులకి దూరంగా ఉంటే మంచిది. వంగటం, బరువులు ఎత్తడం లాంటివి ఏం చేయకూడదు. ఇప్పుడు ఫేస్ వాష్ అనేది చేసుకోకూడదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెము వెట్ వైప్స్ ఉంటాయి, స్టెరైల్ వెట్ వైప్స్ ఉంటాయి, ఆ వైప్స్తో ఫేస్ని అంతా క్లీన్
క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డ్రాప్స్ వేసుకున్న తర్వాత కొంచెము మందు ప్రిసిపిటేట్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కొంచెం కంటి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆహార విషయానికి వస్తే ఆహారం అన్నీ తీసుకోవచ్చు. అంటే సర్జరీ ముందు ఎలా అయితే మనం డైట్ తీసుకున్నామో సర్జరీ తర్వాత కూడా అలానే డైట్ తీసుకోవచ్చు. కాకపోతే ప్రిఫరబుల్గా ఫస్ట్ ఒక 4-5 డేస్ మాత్రమే కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకుంటే ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది. ఏ కాలంలో శుక్లం ఆపరేషన్ చేసుకోవచ్చు డాక్టర్ గారు? శుక్లాలు ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి, ఏ కాలంలో చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి చాలా మందికి అపోహ ఉంది. ఎండాకాలంలో చేయించుకుంటే మాత్రమే రిజల్ట్స్ బాగుంటాయి అనేసి, చలికాలంలో కానీ వర్షాకాలంలో చేయించుకుంటే కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది అనేసి ఒక అపోహ అనేది ఉంది. ఇంతకు ముందు అంటే శుక్లాలకి కుట్లు వేసి ఆపరేషన్ చేసేవాళ్ళం కాబట్టి కుట్లు సరిగా మానవు అని చెప్పేసి వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువగా చేయించుకునే వాళ్ళు కాదు, ఎండాకాలంలో మాత్రమే చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కుట్లు లేని ఆపరేషన్లు చాలా చిన్న ఇన్సిషన్ ద్వారానే సర్జరీ చేస్తున్నాం. పైగా ఇప్పుడు ఫాకో ఎమల్సిఫికేషన్ చేయడం ద్వారా చాలా చిన్న హోల్, జస్ట్ 2 mm ఇన్సిషన్తో మనం సర్జరీ చేస్తున్నాం. సో ఏ కాలంలో చేయించుకున్నా ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సేఫ్గా మనం సర్జరీ చేసి రిజల్ట్స్ కూడా చాలా బెటర్గా ఇవ్వగలుగుతాం. పుండు మానటం అనేది బేసికల్గా వాళ్ళ ప్రీ రిక్విజిట్, అంటే వాళ్ళ షుగర్ స్టేటస్ బట్టి, వాళ్ళ జనరల్ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సర్జరీ పరంగా అయితే చిన్న ఇన్సిషన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి పుండు అనేది, గాయం అనేది చాలా త్వరగా మానిపోతుంది. రికవరీ ఫేజ్ కూడా వితిన్ 1 వీక్లోనే పేషెంట్ చక్కగా అనేది చూడగలుగుతారు. తన రొటీన్ పనులు నిదానంగా అన్ని బాగా చేసుకోగలుగుతారు. శుక్లంతో పాటు నీటి కాసులు ఉంటే ఏం చేయాలి డాక్టర్ గారు? కొంతమందికి శుక్లములతో పాటు నీటి కాసులు కూడా కంబైన్డ్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనము కంబైన్డ్ సర్జరీ చేస్తాం. సో శుక్లము ఆపరేషన్ ప్లస్ గ్లోకోమాకు సంబంధించిన ట్రాప్ సర్జరీ 2 కలిపి చేస్తామండి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే శుక్లం వల్ల చూపు తగ్గింది, అది రికవరీ అవుతుంది. ప్రెషర్ కంట్రోల్ చేసేందుకు ట్రాప్ సర్జరీ చేస్తాం. నీటి కాసులు అంటే కంటిలో ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల ఆ ఒత్తిడి నరం పైన పట్టడం వల్ల నరం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా డ్యామేజ్ అయినప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తూ వస్తాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ప్రెషర్ అనేది కంట్రోల్ కాదు. సో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఈ నీటి కాసుల ప్రాబ్లంతో పాటు శుక్లాలు కూడా ఏర్పడాయి అనుకోండి, ఇలాంటి పేషెంట్కి ఏం చేస్తామంటే కంబైన్ సర్జరీ చేసుకుంటాం. సో శుక్లాల ఎక్స్ట్రాక్షన్తో ఎట్ ఏ టైం మనం ట్రాప్ సర్జరీ చేసుకుంటే రెండింటికి యూజ్ అవుతుంది. సో అది కంట్రోల్ అవుతుంది, ఇది కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో దీన్ని కంబైన్ సర్జరీ అంటాం మనం. శుక్లంతో పాటు డయాబెటిక్, రెటినోపతి ఉంటే ఏం చేయాలి డాక్టర్ గారు? శుక్లంతో పాటు ఒకవేళ పేషెంట్కి డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే, ఒకవేళ ఎర్లీ స్టేజ్ ఆఫ్ శుక్లంలో ఉంటే డయాబెటిక్ రెటినోపతి అంటే పీడిఆర్ స్టేజ్ అని ఉందంటే ముందుగా లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో రెటినాకి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చుకున్న తర్వాత మనము శుక్లం ముదిరే దాన్ని బట్టి, పేషెంట్కి ఉన్న చూపు స్టేటస్ బట్టి మన శుక్లం ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ముందుగానే పేషెంట్కి చూపు బాగా తగ్గిపోయింది, లోపల నరం లోపల ఏం చేంజెస్ మనకు కనిపించలేదు అంటే శుక్లం ముదిరిపోయి ఉంటే ఫస్ట్ శుక్లం ఆపరేషన్ చేసుకొని తర్వాత మనము రెటినా కండిషన్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఒకవేళ పేషెంట్కి లోపల బాగా బ్లీడింగ్ అలా ఉందంటే లేజర్స్ కానీ లేకుంటే ఇంజెక్షన్స్ కానీ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన శివావి యాజమాన్యానికి నా ధన్యవాదాలు. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ ఆఫ్థాల్మాలజిస్ట్, జీకే స్పెషాలిటీ హాస్పిటల్. చూశారు కదండి, శుక్లం అంటే ఏమిటి, శుక్లాలు ఎవరికి వస్తుంది, శుక్లాలు ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, శుక్లం ఆపరేషన్ ఎప్పుడు చేయవచ్చు, ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం.
ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నెంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ.